సభ్యులు వారితో పాటుగా మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల పైన ఫోన్ ట్యాపింగ్ చేసి రాజకీయంగా అదేవిధంగా వ్యక్తిగతంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి ఘనత గత ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారికి దక్కింది. మరి మీరందరికీ తెలిసిన విషయమే, ప్రభాకర్ రావు గారు, రాధాకిషన్ రావు గారు, ప్రణీత్ రావు గారు, చాలామంది దీంట్లో పోలీసు డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి పెద్దలు అందరూ కూడా సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఈ సిట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇల్లీగల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ను చేసి అందరిని ఇబ్బందులు పెట్టారు. దాంట్లో నేను ఒక బాధితున్నే. నేను వారు ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు ఎక్స్ఎమ్మెల్యేను, జిల్లా అధ్యక్షుడిని, రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిని. మరి నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేయడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారకులు ఎవరంటే ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే, అప్పటి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు. నేను మొన్న మాట్లాడేటప్పుడు కూడా చెప్పాను, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మరి ప్రణీత్ రావు గారు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో వారి స్టేట్మెంట్లోనే నా పేరుంది. నాతో పాటుగా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు చాలామంది పేర్లు ఉన్నాయి. అంటే ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఇది జనరల్గా ఫోన్ ట్యాపింగ్ అనేది యాంటీ సోషల్ ఎలిమెంట్స్కు వాడేటువంటి ప్రక్రియ. ఇది ఈ బార్డర్ టెర్రరిజానికి సంబంధించో, లేకపోతే నక్సలిజానికి సంబంధించో, లేకపోతే పెద్ద డెకాయిటీకి సంబంధించో ఇటువంటి వాళ్ళకు ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు, వాళ్ళ లొకేషన్ ఏమిటి తెలుసుకునేటువంటి ప్రక్రియను యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి వాడే ప్రక్రియను సోషల్ ఎలిమెంట్కి వాడారు. ఇది ఈ రాజ్యాంగంలో ఈ ఫండమెంటల్ రైట్, ఏ వ్యక్తికి కానీ తనకున్న హక్కులను కాలరాచేటువంటి హక్కు ఎవరికి లేదు. మరి మునుపెన్నడు లేని విధంగా ప్రపంచంలోనే ఎవరు చేయని విధంగా ఒక వ్యవస్థను స్థాపించి దీనికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి అన్ని రకాలుగా దీన్ని వాడి, ఇది వాడింది ఎవరు? ప్రభుత్వం. అంటే బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉంటూ ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ద్వారా అందరినీ బ్లాక్మెయిల్ చేశారు. ఒక రాజకీయ నాయకులనే కాకుండా బిజినెస్ మ్యాన్లను, రకరకాల సినిమా యాక్టర్లను, బిజినెస్ మ్యాన్లను, వాటినాటి అందరినీ బ్లాక్మెయిల్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఇప్పుడే నేను ఇక్కడ మన డీజీపీ గారికి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ స్టేట్, ఇప్పుడే ఎవరి మీద ఇచ్చాను కంప్లైంట్ అంటే మాజీ ఎమ్మెల్యే వారి సూచన మేరకు వారి ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టే ఈ మాజీ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ తోటే నా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ఇది డీజీపీ, అదేవిధంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ సిటీ వారు కూడా ఇవ్వడం జరిగింది. దీనిపైన ఇంతటితో ఆగం. కంపల్సరీ చట్టరీత్యా లీగల్గా కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మరి త్వరలోనే ముఖ్యమంత్రి గారు కూడా ఒక దీనిపైన చర్య తీసుకోవాలని త్వరలోనే ఈ పిటిషన్ ఇవ్వబోతా ఉన్నాం. కాబట్టి ఇటువంటి దోషులను మా డిమాండ్ ఏమిటంటే గతంలో ఎవరైతే అధికారులు కానీ, గతంలో ఉన్న మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ ఎవరన్నా ఉండని, చట్టానికి అందరూ అతిథులే, ఎవరు కూడా దీన్ని తప్పించుకోవడానికి లేదు, అందరూ సమానమే. కాబట్టి ట్యాపింగ్ చేసిన పెద్దలు ఎవరైనా వారిపైన డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసి వారి మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలని డిమాండ్ చేయడం కోసమే ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఈ ప్రెస్ మీట్ కూడా ప్రజలకు తెలవాలి. గత ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేసిందని గొప్పలు చెప్పుకున్నటువంటి గత ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంటే పోలీస్ డిపార్ట్మెంట్కు ఇన్ని అంగులు ఆర్భాటాలు కల్పించి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి ఇష్టం లేకపోయినా మేము చెప్తున్నా మీరు వినాలి, మా మాట వినకపోతే మీరు పోస్ట్లో ఉండరు అని బలవంతంగా ఒత్తిడి తీసుకొచ్చి, ప్రెషర్ తీసుకొచ్చి
వాళ్ళతో పనిచేయించినటువంటి వాళ్లకు ముందు ముద్దాయిలు గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వాళ్ళు తప్పకుండా దీన్ని ఫేస్ చేయాల్సిందే. కాబట్టి నేను ఎందుకు అంటున్నానంటే, ఒకవైపు ఏమో బంగారు తెలంగాణ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, ప్రజాస్వామ్యం పరిరక్షింపబడుతుందని చెప్పారు, ఇక రకరకాల మాటలు చెప్పారు. ఇవాళ ఇవన్నీ కూడా ఏమిటిది? ఫోన్ ట్యాపింగ్ అనేది మామూలు విషయం కాదు. ఇవాళ ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తి హక్కును కోల్పోవడం, ప్రైవేసీని కోల్పోవడం, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, రకరకాల మా వ్యక్తులతో కమ్యూనికేషన్స్ ఉంటాయి. ఇటువంటి కమ్యూనికేషన్ వినటం అనేది అత్యంత దారుణం. ఇది అగెన్స్ట్ కాన్స్టిట్యూషనల్ రైట్. కాబట్టి దీనిపైన ఒకటే మా విజ్ఞప్తి ఏమిటంటే, డీజీపీ గారికి అదేవిధంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ సిపి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, చట్ట పరిధిలో మేమెవరి మీదనైతే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాం వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేయండి, వాళ్ళు దోషులను తేలితే కఠినంగా శిక్షించండి. ఇది చట్టరీతి అప్లికేషన్ ఇచ్చాం. త్వరలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక పిటిషన్ ఇవ్వబోతా ఉన్నాం. తర్వాత హైకోర్టులో కూడా కేసు ఫైల్ చేస్తాం. దోషులు ఎవరైనా కానీ వాళ్ళని శిక్షించాల్సిందే. ఇప్పటికే నేను చాలామందికి ఈ ట్యాపింగ్ విషయం గురించి మీ అందరికీ తెలిసిందే, నేను అందుకే ఆ డీటెయిల్స్కి వెళ్ళట్లేదు. మరి ప్రభాకర్ రావు గారు అయితే అబ్రాడ్లో ఉన్నారు, ప్రణీత్ రావు గారు, అదేవిధంగా రాధాకిషన్ రావు గారు, రకరకాల దీంట్లో నాకు తెలిసి ఒక 25 నుంచి 30 మంది అఫీషియల్స్ ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు వాంటెడ్గా అయ్యారా లేకుంటే బై ప్రెషర్ అయ్యారా అనేది ఈ ఇన్వెస్టిగేషన్తో తేలుతుంది, విచారణలో తేలుతుంది. కాబట్టి మా ముఖ్యమైన డిమాండ్ ఏమిటంటే, ముఖ్యంగా నా మీద ఈ ట్యాపింగ్ చేయించిన వాళ్ళు ఎవరు అంటే గత ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఆఫ్ అచ్చంపేట్, ఆయన మీద డీటెయిల్గా ఎంక్వైరీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అది వారిని కస్టడీలో తీసుకోవాలి, ఎంక్వైరీ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం తప్పకుండా వారికి ఏ రకమైనటువంటి శిక్ష వేయాలనో చట్ట ప్రకారంగా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి గత ప్రభుత్వం ఇటువంటి ఏమంటారు దిక్కుమాలిన చర్యలు, ఇటువంటి అడ్డదారులు ఇవన్నీ కూడా చేశారు. అంటే నాకు మధ్యన ఒకసారి డౌట్ వచ్చింది. నేను ఒక వ్యక్తికి ఫోన్ చేసిన 5 నిమిషాలకే అప్పటి ఎమ్మెల్యే ఫోన్ చేశాడు. నేను ఫోన్ పెట్టిన 5 నిమిషాలకు ఫోన్ చేసి, డాక్టర్ వంశీకృష్ణ నీతో ఏం మాట్లాడాడని నేరుగా అడిగాడు. నేను సర్ప్రైజ్ అయినా, ఆ వ్యక్తి సర్ప్రైజ్ అయ్యిండు. ఏం సార్ మీరు ఫోన్ చేసిన 5 నిమిషాలకు నాకు పలానా ఆయన ఫోన్ చేసిందంటే ఇద్దరమే మాట్లాడుకున్నది. తర్వాత నేను వెంటనే అప్పుడున్న అధికారులకు ఫోన్ చేశాను, సార్ ఏమన్నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందా అని. నాకు తెలిసిన అధికారులు ఉండ్రి, వారు నవ్వి మేము చెప్పకూడదు, ఇది మీరు పెద్ద ఫోన్ వాడకండి, చిన్న ఫోన్ 800 రూపాయల ఫోనే వాడండి, 1000 పైన నువ్వు ఫోన్ వాడినవంటే నువ్వు కథమవుతావని చెప్పారు. అయితే నాకు తెలియక మళ్ళీ ఏం చేసినామంటే వాట్సాప్ కాల్లో ఫోన్ మాట్లాడడం మొదలుపెట్టాం, దాన్ని కూడా ట్యాపింగ్ చేశారట. నిన్నమన్న మీరు వాళ్ళ వాంగ్మూలంలో చెప్పారు కదా. కాబట్టి దేన్ని వదలకుండా ఇంత దుర్మార్గమైనటువంటి చర్య మరి ఎందుకు చేశారు, దేనికోసం చేశారు, చేయాల్సిన అవసరం ఏంటి? ఒక వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే అది ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేయాలి? నేను ఇంతకుముందు చెప్పిన కదా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, టెర్రరిస్టులు, ఇంకా రకరకాల వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయాలి. అది చట్టరీత్యా లీగల్గా ఏమైనా అవసరం ఉన్నప్పుడు చేయాలి. కానీ మరి మాలాంటి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత దారుణం. దీన్ని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా దీనిపైన యాక్షన్ తీసుకోవాలని నేను అధికారులను, ముఖ్యంగా డీజీపీ సిపి గారిని కోరుతా ఉన్నాను. త్వరలోనే నేను చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా హైకోర్టులో కూడా కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. మరి ఇది ఒక వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి విషయాలలో జోక్యం కల్పించుకోకూడదు. ఇది చట్టంలో ఇది రైట్, ఇది స్వేచ్ఛగా బతికేటువంటి రైట్. ఇది ఎవరు కూడా ఎవరిని అడ్డగించడానికి లేదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మా రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని, ఏం చేస్తున్నా తెలుసుకోవాలని, మా దగ్గర మరి చిన్నవి ఉంటే ఈ పాటికి మమ్మల్ని కూడా అరెస్ట్ చేసేవాళ్ళేమో, లేకుంటే ఎక్కడన్నా పెద్ద రాజకీయంగా ఇంకేమన్నా ఉంటే మరి ఏ రకమైనటువంటి బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు అవి ఏమి లేదు. కాబట్టి వాళ్ళని సేఫ్గా ఉండగలిగాను. మరి చాలామంది దీంట్లో ఓడిపోయారు. నిన్ననే వాళ్ళు నేను పేపర్లో చదివాను, బికాజ్ ఆఫ్ కేసీఆర్ ట్యాపింగ్ వల్లనే ఓడిపోయిందని చెప్పారు అతను. బికాజ్ ఆఫ్ కేసీఆర్ ట్యాపింగ్ వల్లనే మేము ఓడిపోయినామని చాలామంది పెద్దలు చెప్తా ఉన్నారు. ఇదంతా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దయచేసి మరి అధికారులకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను,
వెంటనే దీన్ని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత దీనికంతా మూలకర్త ప్రభాకర్ రావు గారు. వారు విదేశాల్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. లీగల్గా యాక్ట్ ప్రకారంగా 6 నెలల కన్నా ఎక్కువ ఉండడానికి లేదు. వాళ్ళకు ఏమి అది రెడ్ అండ్ బ్లూ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు స్పందించి వస్తే ఓకే, వారు 6 నెలల లోపల వస్తే హ్యాపీ. 6 నెలల లోపల రాకపోతే డిపార్ట్మెంట్ పై లాక్కొస్తుంది. ఆయన వచ్చిన తర్వాత అన్ని విషయాలు బయటపడతాయి. అవును, ఒక్క మాట మీకు చెప్తున్నా, జననీ తెలంగాణ ఇది పాట ఉంది కదా, జయ జయ తెలంగాణ, ఆ పాట రాసిన అందెస్త్రీ ఆయనను కూడా ఆయన ఎవరు అని అన్నాడు. ఆయన ఎవరు రాసింది ఆయన అని చెప్పి నేనే రాసిన తెల్లారి పొదుగురు కూర్చొని మీరు నిన్ననే చెప్పినట్టు మొన్ననే రాత్రి 4 గంటల వరకు కూర్చొని చెమట తీసి ఆలోచన వచ్చి బుర్ర పాడు చేసుకొని మొత్తం రాసిన చెప్తా ఉన్నాడు. అంతేందుకు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కేసీఆర్ ఎటువంటి వాడు అనేది మేడిగడ్డ బ్యారేజ్ కట్టినప్పుడు మొత్తం నేనే నా మేధస్సును రంగరించి రోట్లో వేసి దంచి రంగరించి వడబోసి నేను మేడిగడ్డను కట్టినన్నాడు. మొన్న ఏమంటుండు, నాకేం సంబంధం, నేను ఇంజనీర్నా మీరు వినండి, మీరు నిన్న మన వచ్చినాయి కదా, నేనేం అబద్ధం చెప్పట్లేదు. ఆనాడేమో రంగరిచ్చిన మేధస్సును రంగరిచ్చిన 80,000 బుక్కులు చదివిన 80,000 బుక్కులు ఎవడన్నా జీవితంలో చదివేవాడు ఉన్నాడా? 80,000 బుక్కులు అంటే లెక్కేయండి ఎన్ని రోజులు పడుతుందో. అంటే ఇవన్నీ కేసీఆర్కు ఇవన్నీ అబద్ధాలు ఆడటం పరిపాటి. ఆయన మాటలు ఎవరు నమ్మే స్టేజ్లో లేరు. ఇంకా ఇవన్నీ చెప్తే చాలా ఉన్నాయి. మీకు చెప్పిన దాన్ని చెప్తా ఉన్నాను, కేసీఆర్ మాటలు నమ్మడానికి లేదు. ఆయన ఇంజనీర్ అంటాడు, ఆయనే డాక్టర్ అంటాడు, ఆయనే అని అంటాడు. చివరి చూస్తే అది కింద పడగానే నాకేం తెలియదు, నాకేం సంబంధం చెప్తాడు. ఇప్పుడు ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి స్టేట్మెంట్ విన్నరా? ఫోన్ ట్యాపింగ్ చేసిన పెద్ద వ్యక్తులైనా కఠినంగా శిక్షించాలని వచ్చిందా లేదా? వారికి కూడా సెగ తగిలే ఉంది. వారు కాడుబడి దాంట్లో పోయి పరిశానలో ఉన్నాడు. ఇక అందుకే నేను ఎక్కువ మాట్లాడతలేను. కాడుబడి పరిశానలో ఉన్నాడు. ఇప్పుడు నాకు తెలిసి రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంత పరిశానలు ఎవరు లేరు. కేసీఆర్ కూడా లేడు, పరిశానలో ఉన్నాడు. కాడుబడి దీంట్లోకి వస్తే ఏం చేయాలని అర్థం కాలే. నిన్న మన సీతక్క అంటున్నా, ఎవరు కవితక్కడు ఇంకా పరిశానలో పడ్డాడు. అందరు తిరుగుతుండ్రు. కవితక్కని ఏమన్నాడు, సరాయి అమ్ముకునేది 100 కోట్ల కానీ విలేజ్లో మాట్లాడాడు. లిక్కర్ అనలే ఆయన, 100 కోట్లకు సరాయి అమ్ముకున్నది, ఆ బతుకమ్మ ఆడింది, ఇది ఆడింది, ఆడింది, కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున స్పీచ్ ఇచ్చిండు. ఇచ్చి మళ్ళీ మొన్న ఏం చేసి తీహార్ జైలుకు పోయిండు. అక్క మంచిది, అక్క మీద అనవసరంగా కేసు పెట్టిండ్రు, ఈ కేసు నుంచి బయటపడతారు అక్క అని చెప్పొచ్చిండు. మరి దీన్ని ఏమంటారు మీరు? ఆయన పోలీస్ ఆఫీసరే. ఇవన్నీ మాకున్న సమాచారం కాదు, వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళే రివీల్ చేస్తున్నారు. మీరు నేను ప్రణీత్రావు గారి ఆ స్టేట్మెంట్లోనే నా పేరు వచ్చింది, ఆయన స్టేట్మెంట్లో చాలామంది పేర్లు వచ్చినాయి. ఆయనే ఒప్పుకున్నాడు. వారు చెప్పింది మేము చెప్పిందేం కాదు. ఇది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అడిగాము, వారు ఒక్కటే చెప్తున్నారు. నేను ఇప్పుడే డీజీపీని కూడా అడిగాము, ఏంటి దీనికి ముగింపు ఏంటంటే ప్రభాకర్ రావు అనే వ్యక్తి రానంత కాలం ఇది ముగింపు కాదు. వారు వస్తేనే ముగింపు దశకు వస్తుంది. వారిని 6 నెలల లోపల వస్తే మంచిది. ఇప్పటికీ మేము 2 సార్లు నోటీసులు ఇచ్చాము. 99% ఈ నెల 2 నెలలు వస్తాడు, రాకపోతే మేము తీసుకొస్తాం. వారు చెప్పిన మాట. అవును. ఇప్పుడు నన్నేం అడగలే, అడుగుతారు. ఇప్పుడు నేను అప్లికేషన్ ఇచ్చాను కదా, అడుగుతారు. అఫిషియల్గా ఏం రాలే, వాళ్ళు చెప్పిన దాననే. అంటే నాకు 2 సార్లు అఫిషియల్ చెప్పారు, మీ పేరు కూడా ఉందని చెప్పారు. అందుకని ఇవన్నీ చేశాను. వాళ్ళు ఒప్పుకున్నారు. ఎవరు? ప్రణీత్రావు. వీళ్ళ మీరు చేసిన ఒప్పుకోండి కదా, అది అఫిషియలే కదా. ఇప్పుడు మా పెద్దలు గౌరవ మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, వారు కూడా అంటే నేను ఏ రకంగా ఫేస్ చేశానో
వారు కూడా వారి ఫోన్ కూడా ట్యాపింగ్ చేసింది, వారు కూడా మాట్లాడతారు. థ్యాంక్ యూ.